ఆంధ్రప్రదేశ్లో అతి సస్యశ్యామలమైన ప్రాంతం ఏది? అన్నదాతల గుండెబీట్ ఎక్కడ వినిపిస్తుంది? అదే పశ్చిమ గోదావరి జిల్లా. పచ్చని పంటలతో, నదుల అందాలతో, సంప్రదాయాల సువాసనతో. ఇది ఒక సాధారణ జిల్లా కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ ఆత్మ. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది పశ్చిమ గోదావరి చరిత్ర, కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత మార్పులు, ప్రకృతి అందాలు, వ్యవసాయం శక్తి. జిల్లా పరిచయం. పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమైన వ్యవసాయ కేంద్రం. ఇది గోదావరి నది వల్ల ఏర్పడిన డెల్టా ప్రాంతంలో ఉంది. ప్రధాన కేంద్రం భీమవరం. ముఖ్య పట్టణాలు ఏలూరు, పాత జిల్లా కేంద్రం, తాడేపల్లిగూడెం, నరసాపురం, పాలకొల్లు. కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణలో పశ్చిమ గోదావరి జిల్లా విభజించబడింది. దీంతో ఏలూరు జిల్లా మరియు పశ్చిమ గోదావరి భీమవరంగా మారింది. చరిత్ర. పశ్చిమ గోదావరి ప్రాంతం చాలా ప్రాచీనమైనది. ఇది అనేక రాజవంశాల పాలనలో ఉంది. ముఖ్య రాజవంశాలు శాతవాహనులు, ఈస్ట్ చాళుక్యులు, విజయనగర సామ్రాజ్యం. ఈ ప్రాంతం వాణిజ్యానికి మరియు వ్యవసాయానికి ముఖ్య కేంద్రంగా ఉండేది. బ్రిటిష్ కాలంలో ఈ ప్రాంతం గోదావరి జిల్లాగా ఉండేది. తర్వాత అది తూర్పు మరియు పశ్చిమగా విడిపోయింది. ప్రకృతి అందాలు. పశ్చిమ గోదావరి అంటే పచ్చని పొలాలు, నదుల అందాల కాలువలు, కొబ్బరి తోటలు. ఇది నిజంగా ఒక గ్రీన్ ప్యారడైస్. ముఖ్య విశేషాలు. గోదావరి కాలువలు ఇరిగేషన్కి బ్యాక్బోన్. ప్రతి గ్రామం పంటలతో నిండిపోయుంటుంది. వరి పంట ఎక్కువగా పండుతుంది. వ్యవసాయం జిల్లా గుండె. ఈ జిల్లా రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పిలుస్తారు. ప్రధాన పంటలు వరి, కొబ్బరి, మిర్చి, చేపల పెంపకం. ఇక్కడి రైతులు ఆధునిక పద్ధతులు ఉపయోగిస్తారు. ఇరిగేషన్ సదుపాయాలు బాగా ఉన్నాయి. ఆక్వాకల్చర్. పశ్చిమ గోదావరి భారతదేశంలో ఆక్వాకల్చర్లో టాప్ జిల్లాలలో ఒకటి. ముఖ్యంగా రొయ్యల పెంపకం, చేపల పెంపకం. ఇది జిల్లా ఆర్థిక వ్యవస్థకు పెద్ద బలం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన కొత్త జిల్లాల్లో ఒకటి ఏలూరు జిల్లా. చరిత్ర, సంస్కృతి, ప్రకృతి అందాలు, వ్యవసాయం ఆల్ ఇన్ వన్ కలయికగా ఉన్న ఈ జిల్లా గురించి తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఏలూరు జిల్లా ఎలా ఏర్పడింది, చరిత్ర ఏమిటి, ముఖ్య ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాలు, ఆర్థిక వ్యవస్థ. జిట్ట. ఏలూరు జిల్లా ఏర్పాటు కథ. 2022 ఏప్రిల్ 4న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాలను పునర్విభజన చేసినప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో భాగంగా ఉన్న ప్రాంతాలను కలిపి ఏలూరు జిల్లాగా ప్రకటించారు. ఈ జిల్లాకు ప్రధాన కేంద్రం ఏలూరు నగరం. మాంట. భౌగోళిక స్థితి. ఏలూరు జిల్లా తూర్పున పశ్చిమ గోదావరి మిగతా ప్రాంతాలు, పడమర కృష్ణా జిల్లా, ఉత్తరం అల్లూరి సీతారామరాజు జిల్లా, దక్షిణం కృష్ణా జిల్లా. ఈ జిల్లా ప్రధానంగా గోదావరి నదీ ప్రభావమున్న సస్యశ్యామల ప్రాంతం. వ్యవసాయం. ఏలూరు జిల్లా ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ప్రధాన పంటలు బియ్యం, మిర్చి, చెరకు, కొబ్బరి. ఈ ప్రాంతంలో నీటి వనరులు ఎక్కువగా ఉండడం వల్ల సంవత్సరానికి 2-3 పంటలు పండిస్తారు. షిమ్ట. ముఖ్య పట్టణాలు. ఏలూరు జిల్లాలోని ప్రధాన పట్టణాలు ఏలూరు, జంగారెడ్డిగూడెం, కోవూరు, పోలవరం. వేంట. పోలవరం ప్రాజెక్ట్. ఏలూరు జిల్లాకు చాలా ముఖ్యమైనది పోలవరం ప్రాజెక్ట్. ఇది గోదావరి నీటిని ఉపయోగించడానికి, వ్యవసాయం అభివృద్ధికి, విద్యుత్ ఉత్పత్తికి చాలా కీలకమైన ప్రాజెక్ట్. బింట. కొల్లేరు సరస్సు. ఏలూరు జిల్లా గర్వకారణం కొల్లేరు సరస్సు. ఇది భారతదేశంలో అతిపెద్ద తీపినీటి సరస్సుల్లో ఒకటి. వేలాది వలస పక్షులకు నివాసం. పక్షుల ప్రేమికులకు ఇది స్వర్గం లాంటిది. కింట. చరిత్ర. ఏలూరు ప్రాంతానికి గొప్ప చరిత్ర ఉంది. శాతవాహనులు, చాళుక్యులు, విజయనగర సామ్రాజ్యం ఈ ప్రాంతాన్ని పాలించారు. కింట. దేవాలయాలు. ఏలూరు జిల్లాలో అనేక ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. ద్వారకా తిరుమల, చిన్న తిరుపతి, గుండాల గుహలు, స్థానిక గ్రామ దేవాలయాలు. భక్తులకు ఇది ముఖ్యమైన యాత్రస్థలం. టింట. రవాణా. ఏలూరు జిల్లా రవాణా సౌకర్యాలు చాలా బాగుంటాయి. రైలు మార్గం ఏలూరు జంక్షన్, రోడ్డు మార్గం NH-16 సమీపంలో, సమీప విమానాశ్రయం విజయవాడ. షింట. పరిశ్రమలు. ఈ జిల్లాలో ప్రధాన పరిశ్రమలు అగ్రోబేస్డ్ ఇండస్ట్రీస్, రైస్ మిల్లులు, ఫుడ్ ప్రాసెసింగ్. ఇంట. పండుగలు. ఏలూరు జిల్లాలో సంక్రాంతి, ఉగాది, దసరా అత్యంత ఘనంగా జరుపుకుంటారు.
మీకు ఏలూరు జిల్లాలో ఏ ప్రదేశం బాగా నచ్చింది కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోలు కోసం సబ్స్క్రైబ్ చేయండి.